రోజుకి 3 పూటలా కడుపునిండా భోజనం చేస్తున్నా ఎప్పుడైనా విపరీతమైన అలసట, చిన్న పనులకే నీరసం లేదా జుట్టు రాలిపోవడం గమనించామా? చాలాసార్లు ఇదంతా వయస్సు పెరగడం వల్లనో లేక పని ఒత్తిడి వల్లనో అని మనం తేలికగా తీసిపారేస్తాం. కాని అసలు నిజం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఈ సమస్యల వెనుక ఉన్న అసలు కారణం వయసు కాదు, ఒత్తిడి అసలే కాదు. ఈనాటి మన విశ్లేషణలో ప్రతిరోజూ మనల్ని వేధిస్తున్న ఈ అలసట వెనుక దాగి ఉన్న అసలు రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అంతేకాదు, బలం కోసం ఖరీదైన సప్లిమెంట్స్, పౌడర్ల జోలికి వెళ్లకుండా మన వంటగదిలోనే చాలా తక్కువ ఖర్చుతో దొరికే అత్యుత్తమమైన ఆహారాలేమిటో తెలుసుకుందాం. నిజమైన బలాన్ని ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం. సరే, ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళదాం. ఈరోజు మనం చూడబోయే ప్రధాన అంశాలు: ముందుగా దాగి ఉన్న ప్రోటీన్ లోపం, ఆ తర్వాత అసలు ప్రోటీన్ ఎవరికవసరం, తక్కువ ఖర్చులో దొరికే ప్రోటీన్ ఆహారాలు ఏంటి, రోజుకు ఎంత ప్రోటీన్ కావాలి, చివరగా దీని చుట్టూ ఉన్న అపోహలు, వాస్తవాలు. ఇది మన ప్లాన్. మొదటి అంశం దాగి ఉన్న ప్రోటీన్ లోపం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు బయటపెట్టిన ఈ షాకింగ్ నిజం ఒకసారి చూడండి. మన దేశంలో దాదాపు 70 నుండి 80% మంది, అంటే సగటున 75% మంది ప్రజల్లో సరిపడా ప్రోటీన్ లేనేలేదు. మనం రోజూ కడుపునిండా అన్నం తింటున్నాం, కానీ మన శరీరానికి అసలైన బలాన్నిచ్చే పోషకం మాత్రం మిస్ అవుతున్నామన్నమాట. ఆ లోపం వల్లే మనకు ఆ నీరసం అంతా. సరేలే, కాస్త అలసటే కదా అని దీని మనం వదిలేస్తే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. అసలు లోపలేం జరుగుతుందో తెలుసా? శరీరానికి బయట నుండి ప్రోటీన్ అందనప్పుడు అది బతకడం కోసం తన సొంత కండరాలనే కరిగించి తినేయడం మొదలుపెడుతుంది. దీనివల్లే వయసు పెరిగే కొద్దీ ఆ కీళ్ల నొప్పులు రావడం, సరిగ్గా నడవలేకపోవడం జరుగుతాయి. ఇది కేవలం శారీరకమే కాదు, ఏకాగ్రత దెబ్బతినడం, విపరీతమైన మానసిక ఒత్తిడి, చిన్న వయస్సులోనే చర్మం ముడతలు పడడం, జుట్టు రాలడం లాంటివన్నీ ప్రోటీన్ లోపం వల్లే ఖచ్చితంగా జరుగుతాయి. ఇక రెండవ అంశం, అసలు ప్రోటీన్ ఎవరికి అవసరం? ఇది కేవలం బాడీ బిల్డర్ల కోసమేనా? ఇది బహుశా మనందరికీ అర్థమయ్యే అద్భుతమైన ఉదాహరణ. ఒక ఇల్లు గాలివానల నుండి తట్టుకొని బలంగా నిలబడాలంటే దాని పునాది, గోడల్లో ఉండే ఇటుకలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కదా. మన శరీరం కూడా అచ్చమలాంటిదే. తల వెంట్రుక నుండి కాలిగోరు వరకు మన కండరాలు, చర్మం, ఎముకలు ఇవన్నీ నిర్మించబడాలన్నా, రిపేర్ అవ్వాలన్నా ప్రోటీన్ అనేది మన శరీరానికి ఆ ఇటుకల్లాగా పనిచేస్తుంది. అసలు మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం లాంటిది. ప్రతిరోజూ తనను తాను లోపల రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. పాత కణాలను తీసేసి కొత్త వాటిని సృష్టిస్తుంది. ఈ నిరంతర మరమ్మత్తు ప్రక్రియ ఆగకుండా జరగాలంటే ప్రోటీన్ అనే ఇంధనం కావాల్సిందే. అందుకే ఇది కేవలం జిమ్ చేసేవాళ్లకే కాదు, ఇంట్లో ఉండే గృహిణుల నుండి ప్రతిరోజూ ఆఫీస్కు వెళ్లే ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరికీ రోజువారీ ప్రాథమిక అవసరం. మరి ఇంత ముఖ్యమైన ప్రోటీన్ కోసం వేలు ఖర్చు పెట్టాలా? అక్కర్లేదు. మూడవ అంశం, తక్కువ ఖర్చులో ప్రోటీన్ ఆహారాలు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం గమనిద్దాం. ప్రోటీన్ అనగానే నాన్ వెజ్ మాత్రమే అనుకుంటాం, కానీ మొక్కల ఆధారిత ఆహారాల్లో రారాజులున్నారు. ముఖ్యంగా సోయా చంక్స్ లేదా మిల్మేకర్. 100 గ్రాముల సోయా చంక్స్లో ఏకంగా 52 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. మాంసం తిననివారికి ఇది నిజంగా అద్భుతం. అలాగే సోయాబీన్స్లో 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక పేదల బాదాం అనదగ్గ వేరుశెనగలు, అంటే మన పల్లీలు, వీటిలో 26 గ్రాముల ప్రోటీన్తో పాటు మన గుండెకు మేలు చేసే మంచి కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే మన వంటగదిలో రోజూ చూసే సాధారణ ఆహారాల సంగతి కూడా చూద్దాం. ఉదాహరణకు పెసలను మొలకలు కట్టి తింటే ప్రోటీన్తో పాటు బోలెడు విటమిన్లొస్తాయి, పైగా చాలా తేలిగ్గా అరుగుతాయి. ఇక పప్పుధాన్యాలు, రోజూ తినే కందిపప్పు, పెసరపప్పులాంటివి కూడా అద్భుతమే. ముఖ్యంగా అన్నం, పప్పు కలిపి తింటే అది ఒక పవర్ఫుల్, సంపూర్ణమైన మీలవుతుంది. రాజ్మాలో ప్రోటీన్తో పాటు జీర్ణక్రియకు సాయపడే ఫైబర్ ఉంటుంది. వేయించిన శనగలు లేదా సత్తుపిండి అకారణంగా వచ్చే ఆకలిని భలే అదుపు చేస్తాయి. ఇక జొన్నలు, సజ్జలు, రాగులు లాంటి చిరుధాన్యాలు కూడా ప్రతిరోజు మనకెంతో బలాన్ని సమకూరుస్తాయి. ఇక జంతు మరియు డైరీ ఉత్పత్తుల విషయానికొస్తే చికెన్ బ్రెస్ట్ మాంసాహారులకు చాలా మంచి ఎంపిక. ఇందులో ఫ్యాట్ చాలా తక్కువ, నాణ్యమైన ప్రోటీన్ చాలా ఎక్కువ. అలాగే పన్నీర్, శాకాహారుల ఎముకలను బలోపేతం చేయడానికి ఇందులో కాల్షియం, ప్రోటీన్ రెండూ దొరుకుతాయి. వీటన్నిటికంటే స్పెషల్ ఏమిటో తెలుసా? గుడ్లు. నిజం చెప్పాలంటే ఇవి ప్రకృతి ప్రసాదించిన విటమిన్ టాబ్లెట్స్. తిన్న వెంటనే మన శరీరానికి చాలా వేగంగా శోషించబడి
ప్రోటీన్ను తక్షణమే అందిస్తాయి. సరే, ఇవన్నీ భలే బాగున్నాయి, కానీ అసలు రోజుకు ఎంత ప్రోటీన్ కావాలి? 4వ అంశం ఇదే. దీనికొక చిన్న సులభమైన లెక్క ఉంది. సాధారణ రోజువారీ పనులు చేసుకునే ఆరోగ్యవంతులు తమ శరీర బరువులో ప్రతి 1 కిలోకు 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. అంటే ఎవరైనా 60 కిలోల బరువు ఉంటే వారికి రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ అవసరమన్నమాట. అదే రోజు జిమ్ చేసేవారైనా లేదా భారీ శారీరక శ్రమ చేసేవారైనా వారి బరువులోని ప్రతి కిలోకు 1.5 గ్రాముల వరకు అవసరం పడుతుంది. ఇక్కడ ఇంకో విషయం మర్చిపోకూడదు. పెరుగుతున్న పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు సాధారణం కంటే మరింత ఎక్కువ ప్రోటీన్ అవసరముంటుంది. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. మన శరీరం కొవ్వును దాచుకున్నట్లుగా ప్రోటీన్ను భవిష్యత్తు అవసరాల కోసం లోపల దాచుకోలేదు. దానికి ఏ రోజుకారోజు ఫ్రెష్గా కొత్త ప్రోటీన్ కావాల్సిందే. ఒకరోజు గట్టిగా లాగించేసి 2 రోజులు గ్యాప్ ఇస్తే శరీరానికి ఏమాత్రం ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం ద్వారా దీన్ని అందించడం అనేది ఏమాత్రం రాజీపడకూడని విషయం. ఇక చివరిగా 5వ అంశం అపోహలు మరియు వాస్తవాలు. దీనిపై ఉన్న పెద్ద భయాన్ని ఇప్పుడు పోగొట్టుకుందాం. ప్రోటీన్ గురించి చాలామందికుండే అతిపెద్ద భయం ఎక్కువ ప్రోటీన్ తింటే కిడ్నీలు పాడవుతాయా అని. నిజానికి ఇది కేవలం అపోహ మాత్రమే. వాస్తవానికి ఒక ఆరోగ్యకరమైన శరీరం ప్రోటీన్ను తనకు ఎంత అవసరమో అంతే వాడుకుని మిగిలిన దాన్ని సహజంగానే బయటకు పంపించేస్తుంది. కాబట్టి మనం తినే ఈ సహజమైన ఆహార పదార్థాల వల్ల కిడ్నీలకు ఎలాంటి ప్రమాదమో లేదు. అయితే ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలున్నవాళ్లు మాత్రం డైట్ మార్చే ముందు తప్పనిసరిగా డాక్టర్ను అడగడం మంచిది. ముగించే ముందు మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలింది. సరైన ఆహారం తీసుకోకుండా శరీరాన్ని లోపల నుంచి బలహీనం చేసుకుంటూ భవిష్యత్తులో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ మందులకు ఖర్చు పెడదామా, లేక మన ఇంట్లోనే దొరికే తక్కువ ఖర్చుతో కూడిన ఆహారాలతో మన ఆరోగ్యాన్ని, ఆయుష్ను కాపాడుకుందామా? ఎంపిక మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యం కోసం జేబులు ఖాళీ చేయనక్కర్లేదు, ఖరీదైన సప్లిమెంట్స్ వెనుక పరిగెత్తక్కర్లేదు. మన ఈనాటి విశ్లేషణ మన రోజువారీ అలవాట్లను మార్చుకోవడానికి ఒక ముందడుగవుతుందనే ఆశిద్దాం. మరి రేపటి నుండి మన ప్లేట్లో ఏ కొత్త మార్పు చూడబోతున్నాం?